డోజింగ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, ముందు బకెట్తోనే డోజింగ్ చేస్తే గంటకు ఎన్ని లీటర్ల డీజిల్ కన్జ్యూమ్ అవుతుంది? డోజింగ్ చేస్తే గంటకు 5 అవుతాయి. 5 లీటర్లు అవుతుంది. ఒకవేళ వెనుక బకెట్తో బ్యాక్ లోడర్తో అయితే 4 అవుతాయి. 4 లీటర్ల డీజిల్ అవుతుంది. ఓకే. మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి, బట్ జేసీబీకి సంబంధించిన పొక్లైనర్సే సేల్ అవుతూ ఉంటాయి, ఎందుకు అట్లా? జేసీబీ అంటే ఇక ఫేమస్ అయిపోయింది అది. ఓకే. ఇప్పుడు ఏది మహీంద్రా కానీ ఎల్ఎన్టీ కానీ అవి అంటే సామాను చక్కగా దొరుకుతావు అన్నట్టు. స్పేర్ పార్ట్స్ అక్కడ దొరకలేవు. ఓకే. జేసీబీ అంటే ఎడబడితే అన్నీ దొరుకుతున్నాయి. ఏడబడతారు దొరుకుతుంది. ఒకటి ఫేమస్ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో మీకు ఐడియా ఉందా? 38 లక్షలు ఉంది. 38 లక్షలు. మీరు ఇప్పుడు ఈ వెహికల్లో ఏమైనా బాగా ఎక్కువగా రిపేర్స్ అంటే ఏమొస్తూ ఉంటాయి? ఇప్పుడు ఓల్డ్ మోడల్ ఏది 90s మోడల్ అయితేనో మేము చేయగలుగుతాం. ఇప్పుడు ఏది 2003-4 వచ్చింది చూసినా BS6 అయితే BS6 అయితే అది మనం చేయలేము. ఓకే. అది వాళ్ళే వచ్చి వాళ్ళే ఓకే. మనం ఈ వెహికల్కు జేసీబీకి ఇలాంటి మిషనరీస్కి బాగా రెగ్యులర్గా చేసుకోవాల్సిన పనులు ఏముంటాయి? మనం రెగ్యులర్గా ఏం చేసుకుంటే బండి ఖరాబ్ కాకుండా ఉంటుంది? గ్రీసింగ్ ఉంది, ఆయిల్ చేంజ్, మనం ఏది మెయింటైన్ బరాబర్ చూసుకుంటే బండికి ఏ డోకా ఉండదు. ఏ డోకా ఉంది. మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, మరి వాటితో పోలిస్తే జేసీబీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రంట్ లోడర్కి, లేదంటే వేరే కంపెనీస్ ఇంకేదైనా మీరు సజెస్ట్ చేస్తారు? ఫ్రంట్ లోడర్ అయితే డోజర్ అయితేనో ఎల్ఎన్టీ 770. ఓకే. డోజింగ్ అయితే అది ఫాస్ట్ ఉంటుంది. ఎల్ఎన్టీ 770 బాగా పనిచేస్తుంది. వెనక బకెట్ మాత్రం పని చేయదు. వెనక బకెట్ ఇది బాగా పనిచేస్తుంది. ఇది చేస్తుంది. ఇది బాగా పనిచేస్తుంది. స్వింగ్ బాగుంటుంది, అది స్లోగా ఉంటుంది. ఓకే.